Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Antonine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిఫరెంట్ టాపిక్ గురించి ఆండ్రాలజీకి డిఫరెంట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం అండ్ ఈ ప్రాబ్లమ్ ఆండ్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ట్యాకిల్ చేస్తాం దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ టాపిక్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అండి. ఎప్పుడైనా ఎటువంటి యూరిన్లో ఎటువంటి సమస్యలు ఉన్నా దాన్ని మనం ఎలా గుర్తించాలి, దానికి ఏమేమి టెస్ట్ చేయించుకోవాలి, దాని ట్రీట్మెంట్స్ ఏంటి. మొదటిగా ఎవరిలో అయినా మూత్రం చాలా ఎక్కువగా వస్తుంది, లేకపోతే మూత్రంలో మంటగా ఉంది, లేకపోతే మూత్రం పోసినాక మళ్ళీ ఒక 10-15 మినిట్స్లో మళ్ళీ మూత్రం వెళ్ళాలి అనిపించడం. ఇవన్నీ మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి సిమ్టమ్స్ అంటామండి. ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ సింపుల్గా ఫస్ట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. దాంట్లో ఏమైనా పస్ సెల్స్ ఉన్నాయో చూసుకోండి. పస్ సెల్స్ ఎప్పుడైనా కానీ ఒక 5 కంటే ఎక్కువ పస్ సెల్స్ ఉంటే దాంట్లో యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అర్థం. యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉండగానే వెంటనే యూరిన్ కల్చర్ చేయించుకోండి. అసలు యూరిన్ కల్చర్ అంటే ఏంటి అంటే నార్మల్ యూరిన్ని మనము ఒక మీడియా పైన దాన్ని గ్రో చేస్తాం. గ్రో చేసినప్పుడు ఏమవుతుంది, దీని లోపల ఏమైనా ఆర్గానిజమ్స్ ఉన్నాయా అది మనకి తెలిసిపోతుంది. ఇది ఒక 48 గంటలు పట్టే టెస్ట్. 48 గంటల తర్వాత మీకు ఒక రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్లో ఏం రాసిందంటే ఆర్గానిజమ్స్ ఏంటి, ఈ ఆర్గానిజంకి ఏ మందులు వాడితే ఈ ఆర్గానిజం చచ్చిపోతుంది అనేది మనకు ముందే తెలుస్తుంది. దాని తర్వాత యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం. ఇది నార్మల్ యూరినరీ ఇన్ఫెక్షన్స్. రెండోది ఎవరిలో అయితే యూరిన్ అంటే సిస్టైటిస్ అంటాం, అంటే యూరినరీ బ్లాడర్, అంటే మూత్రం పోసిన తర్వాత జనరలీ మూత్రం సంచి అంటాం కదా, ఆ మూత్రం సంచిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే దాన్ని సిస్టైటిస్ అంటాం. ఈ సిస్టైటిస్ కూడా చాలా కామన్గా చూస్తుంటాం. యూరినరీ బ్లాడర్లో ట్రిబాక్యులే అని ఉంటున్నాయండి. అవి ఆ ఏరియాలో ఎప్పుడైనా ఇన్ఫెక్ట్ అయినప్పుడు కూడా ఈ మూత్రం సంబంధిత ఇష్యూస్ రావచ్చు. మీరు చేయించుకోవాల్సిన టెస్ట్ ఏంటి, దీనికి అల్ట్రాసౌండ్ కేయూబీ అంటాం, అంటే కిడ్నీస్ యూరేటర్ బ్లాడర్. దీన్ని స్కానింగ్ చేయించుకోండి. దాంతోపాటు పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ, అంటే మీరు మూత్రం పోసిన తర్వాత కూడా మూత్రం ఏమైనా మిగిలిపోతుందా, బ్లాడర్లో ఏమైనా మిగిలిపోతుందా, అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకవేళ మిగిలిపోతుందంటే అది ఎందుకు మిగిలిపోతుందో చూసుకోవాలి. అలా మూత్రం మిగిలిపోవడానికి కామన్గా చూసుకునేటైతే బ్లాడర్ నెక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రాస్టేట్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాస్టేట్ కొన్నిసార్లు చిన్న సైజు ఉన్నా కానీ ఒకవేళ మీడియం లోబ్ ఏదైతే గ్రో అయినా దానివల్ల కూడా మూత్రం సంబంధిత ఇష్యూస్ రావచ్చు. కొందరికి పెద్ద ప్రాస్టేట్ ఉన్నా కానీ మీడియం లోబ్ నార్మల్ సైజ్ ఉండి యూరిన్ ఫ్లో ఈజీగానే ఉండొచ్చు. ఒక్కసారి మీరు స్కాన్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది మనకి ఏ లోబ్ ఎలివేటెడ్ ఉంది, ఏది యూరిన్ ఫ్లో అబ్జెక్ట్ చేస్తుంది. దీనికి సింపుల్ మెడిసిన్స్ ఉంటాయండి. మెడిసిన్ స్టార్ట్ చేస్తే ప్రాస్టేట్ సైజ్ తగ్గొచ్చు అండ్ దానివల్ల మళ్ళీ మూత్రం సంబంధించి ఎటువంటి ఇష్యూస్ అయినా క్లియర్ చేయొచ్చు. ఒక ఆండ్రాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్తో వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే స్పర్మ్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఎందుకంటే ఈ మూత్రం వచ్చే దారిలోనే స్పర్మ్ బయటకు వచ్చే దారి ఉంటుంది కాబట్టి ఈ మూత్రంలో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా మన స్పర్మ్లోకి వెళ్ళి మీకు స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోవచ్చు, లేకపోతే కంప్లీట్గా జీరో అయ్యే ప్రమాదం ఉంటుంది. అలా డౌట్ ఉన్నప్పుడు ఒకసారి స్పర్మ్ టెస్ట్ చేయించుకుంటే దాంట్లో ఏమైనా పస్ సెల్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఒకవేళ 4 కంటే ఎక్కువ పస్ సెల్స్ ఉంటే మీకు ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. ఆ రిపోర్ట్ అంతా రిలవెంట్ కాదు. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎప్పుడైనా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కొంతమందిలో క్రానిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అంగస్తంభన సమస్యలు కనిపిస్తుంటాయి. ఎప్పుడైనా కానీ ఎటువంటి మూత్ర సంబంధిత ఇష్యూస్ అయినా కానీ లైట్గా తీసుకోవద్దు. సింపుల్ మెడికేషన్స్ ద్వారా దీనికి ఖచ్చితంగా క్లియర్ అవుట్ అయిపోతుంది. ఇవి కంటిన్యూస్గా ఉండడం ద్వారా మీకు మళ్ళీ ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ రావచ్చు అండ్ ఎరెక్షన్ ఇష్యూస్ కూడా రావచ్చు. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వచ్చి నన్ను ఆండ్రోనైన్లో కలవండి. థ్యాంక్ యూ.